కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. సుంకేసుల రిజర్వాయర్ కు ప్రమాదం పొంచి ఉందా? ఎప్పటికప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేస్తూ కాలం గడుపుతున్నారా? గేట్లు కూడా ఎత్తలేని దుస్థితి ఉందా? భారీ వరదొస్తే ఏం చేస్తారు? ప్రస్తుతం ఇలాంటి అనుమానాలు కలుగుతున్నాయి. కర్నూలు సమీపంలో తుంగభద్ర నదిపై నిర్మించిన సుంకేసుల రిజర్వాయర్ చాలా కీలకమైనది. నీటి నిలువ సామర్థ్యం కేవలం 1.2 టీఎంసీలైన తెలంగాణ ఏపీ మధ్య వారధిగా కేసీ కెనాల్ ఆయకట్టుకు కర్నూలులో 7 లక్షల జనాభాకు తాగునీరు అందించే కీలకమైన రిజర్వాయర్ ఇది. కేసీ కెనాల్కు ఈ రిజర్వాయర్ నుంచే నీరు విడుదలవుతుంది. అయితే నిర్వహణ మాత్రం అధ్వాన్నంగా తయారైంది. నిధుల కొరత, గేట్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో సమస్యలు మొదలయ్యాయి. పూర్తిస్థాయిలో గేట్లు కూడా ఎత్తలేని పరిస్థితి. 2009లో తుంగభద్రకు భారీగా వరద వచ్చి రెండు వైపులా మట్టి కట్టలు కొట్టుకుపోయి గ్రామాలను ముంచెత్తింది. తుంగభద్ర నీటి ప్రవాహ సామర్థ్యం 5 లక్షల క్యూసెక్కులైతే 10 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. దీంతో సుంకేసుల రిజర్వాయర్ కట్టపై నుంచి నీరు ప్రవహించింది. వేలాది ఎకరాల్లో భూమిలో ఇసుక మేటలు వేసి వ్యవసాయానికి పనికి రాకుండా పోయింది. అప్పటి నుంచి సుంకేసుల రిజర్వాయర్కు తాత్కాలిక మరమ్మతులతో కాలం గడుపుతున్నారు. రిజర్వాయర్కు మొత్తం 30 గేట్లు ఉండగా ఎంత వరద వచ్చినా 6 గేట్లు ఎత్తే పరిస్థితి లేదు. సుంకేసుల బ్యారేజీ నిర్వహణకు కొన్నేళ్ల పాటు నిధులు లేక గ్రీజుకు చిల్లిగవ్వలేదు. 4, 5, 7, 11, 12, 23 గేట్ల రూప్స్ తెగిపోవడంతో ఓ స్థాయి వరకే పైకెత్తేందుకు అవకాశం ఉంది. దీంతో భారీగా వరద వస్తే మట్టి కట్టలకు గండం తప్పేలా లేదు. సుంకేసుల రిజర్వాయర్ నుంచి కర్నూలు, కడప కాల్వకు 2 సీజన్లలో కలిపి 2,80,000 ఎకరాలకు నీటిని అందిస్తారు. ఏటా సగటున 150 నుంచి 200 టీఎంసీల నీటిని సుంకేసుల బ్యారేజీ ద్వారా శ్రీశైలం జలాశయానికి విడుదల చేస్తారు. వేసవిలో కర్నూలు నగరానికి తాగునీటికి ఇదే కీలకం. దీంతో మరమ్మతులు చేసేందుకు అవకాశం లేకుండా పోతోంది. ప్రస్తుతం రిజర్వాయర్ 6 గేట్ల నిర్వహణకు ప్రభుత్వం 30 లక్షలు విడుదల చేసింది. మరమ్మతులకు 20 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే శాశ్వత మరమ్మతులు చేయని పక్షంలో భవిష్యత్తులో ప్రమాదం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది.